పెద్ది సినిమా నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ అంటూ ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్గా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే పెద్ది. ఈ పెద్ది సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, ఈ పెద్ది సినిమా పోస్టర్ విడుదలైన నాటి నుంచి ఈ సినిమా మీద భారీ హైప్ అయితే ఉంది. పోస్టర్ రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత గ్లిమ్స్, ఆ తర్వాత టీజర్ రావడం, కొన్ని పాటలు నిజంగా ఎంతోమంది శ్రోతలను అయితే ఓలలాడిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి పాట ఎన్నో రికార్డ్స్ని అయితే సొంతం చేసుకుంది. ఇలా పెద్ది సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే, పెద్ది సినిమాలో ఇప్పుడు రామ్ చరణ్ సరసన ఒక స్పెషల్ సాంగ్లో మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లుగా, నృత్యం చేయబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. సో మృణాల్ ఠాకూర్ పెద్ది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సాంగ్ ఏంటి, నిజంగా అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్లూజివ్ బజ్, మృణాల్ ఠాకూర్ జాయిన్స్ పెద్ది ఫర్ ఏ స్పెషల్ సాంగ్, రామ్ చరణ్ అంటూ ఫైర్ సింబల్ పెట్టారు. సో మొత్తం మీద మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్స్క్లూజివ్ బజ్ అంటూ మృణాల్ ఠాకూర్ పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన ఒక స్పెషల్ సాంగ్లో ఆవిడ నృత్యం చేయబోతున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం పూర్తి స్థాయిలో అయితే విశ్లేషణ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో మృణాల్ ఠాకూర్కి సంబంధించి కొన్ని వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో ఇలాగే చక్కర్లు కొట్టాయి. అవి ఏంటంటే, ధనుష్ అలాగే మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ సీక్రెట్గా రిలేషన్షిప్లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని, ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు వీరు వివాహం చేసుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఒక వార్త చక్కర్లు కొట్టడం, ఆ తరువాత మృణాల్ ఠాకూర్ టీం దాని మీద స్పందించి, లేదు మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు, ఇంత బిజీగా ఉన్నటువంటి మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకోబోతుందంటూ తప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయంటూ వారి టీం ఖండించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఈ పెద్ది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లు ఆవిడ చేయబోతుంది అన్నట్లుగా వార్త వచ్చిన నేపథ్యంలో, దీంట్లో అయినా ఈ వార్తలో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే ఇటు పెద్ది టీం కానీ లేదంటే మృణాల్ ఠాకూర్ కానీ దీని మీద స్పందిస్తే కానీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే, సినీ వర్గాల అంచనా ప్రకారంగా ఈ మృణాల్ ఠాకూర్ పెద్ది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో చేయబోతున్నట్లుగా అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి సంబంధించి ఫుల్ స్టాప్ పడాలంటే నిజంగా పెద్ది టీం కానీ లేదంటే మృణాల్ ఠాకూర్ కానీ మృణాల్ ఠాకూర్ టీం కానీ స్పందించి ఆ సినిమాలో నిజంగా స్పెషల్ సాంగ్ చేయబోతుందా లేదా అనేది చెప్తే కానీ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అయితే రామ్ చరణ్ సినిమాల్లో మనం చూసుకున్నట్లయితే రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో రంగస్థలం సినిమాలో చూసుకున్నట్లయితే పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్లో నటించడం జరిగింది. అలాగే రామ్ చరణ్ సినిమాల్లో కొంతమంది హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్ పెట్టడం అనేది సర్వసాధారణం. అలాగే ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్తో స్పెషల్ సాంగ్ పెట్టి ఉండొచ్చు అని కూడా కొంతమంది అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా తెలియాలంటే మాత్రం అంటే ఇటు పెద్ద టీం కానీ లేదంటే మృణాల్ ఠాకూర్ టీం కానీ స్పందిస్తే కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. థ్యాంక్ యూ.